మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీకందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారు కదండి? దేవుని కృప మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి సమాధానం అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని ప్రియులారా, బైబిల్ గ్రంథంలో నుండి ఈ పూట ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదేమిటి అని చూసినట్లయితే, దైవజనుడు ఆయన రాస్తున్నటువంటి తన ప్రతి మాటని సంఘానికి దేవునికి మధ్యలో ఉన్న ఆ అనుభవాలు ఎలా ఉన్నాయి, సంఘము దేవునితో ఉండదగినటువంటి అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి విషయాల్ని ఆయన తన మాటల ద్వారా తేటగా మనకు వెల్లడిపరుస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యూదా పత్రిక, ఈ యూదా పత్రికలో కొన్ని వచనాలు రాయబడి ఉన్నాయి. ఒక అధ్యాయానికి సరిపడ్డా కూడా కొన్ని మాటలు లేవు. కొద్ది మాటలతో ఉన్నటువంటి ఈ పత్రికలో యూదా పత్రికలో 24వ వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే అక్కడ రాస్తున్నాడు ఏమని అంటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలవబెట్టుటకును శక్తిగల మన అద్వితీయ దేవునికి ఇప్పుడు ఎప్పుడు సంఘములో తరతరములో దేవునికి మహిమ కలుగునగాక అనే మాటని అక్కడ రాస్తున్నాడు. గమనించండి, ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేందుకు తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మలను నిలవబెట్టుకునేందుకు మన రక్షకుడైన శక్తి కలిగిన అద్వితీయ దేవునికి ఇప్పుడు ఎప్పుడు సంఘములో తరతరములో మహిమ కలుగును గాక అని ఒక మాట చాలా చేటగా రాస్తూ ఉన్నాడు. గమనించండి, మన ఆత్మ సంబంధమైన అనుభవంలో, మన వ్యక్తిగత అనుభవాలలో, దేవుడితో నడిచేటువంటి మన ప్రతి విధమైన అనుభవాల్లో ఏమవుతున్నామో అని గమనించి చూసినట్లయితే, దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ప్రతి తలంపు అనుభవము మన విషయమై ఏమైంది అన్నటువంటి సంగతిని ఈ వాక్యము, ఈ యూదా పత్రికలో మనం చదువుకున్నటువంటి 24వ వాక్యం చాలా తేటగా మనకు బయలుపరుస్తూ ఉంది. వాక్యం అంటుంది, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట ఆనందముతో మనలను నిర్దోషులుగా దేవుని ఎదుట మనము నిలబడాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. గమనించండి, దేవునితో ఉండేటువంటి ఒక అనుభవం, దేవునికి మనిషి పట్ల ఉన్నటువంటి ఒక నిత్యమైన సంకల్పం ఏమైంది అనేటువంటి విషయాన్ని మనం గమనించి చూస్తే ఇక్కడ ఈ మాట మనకు తేటగా బయలుపరుస్తుంది. ఈ లోకంలో నీవు క్రీస్తుని వెంబడించినంత కాలం, దేవునితో నీవు సహవాసము చేస్తూ ఉన్నంత కాలం, నీవు ఎప్పుడైతే ప్రభువు దగ్గరకు వచ్చావో, నీ జీవితాన్ని నూతన పరుచుకున్నావో, దైవికమైనటువంటి అనుభవాలలో నడిచేదానికి నీవు ప్రభువుకు అప్పగించుకున్నావో, అది మొదలుకొని నీ ఆత్మీయ స్థితి ఏమై ఉండాలి అంటే, నీ ముగింపు వరకు నువ్వు ఎక్కడా తొట్టిల్లకూడదు అని వాక్యం అంటుంది. అంటే నిన్ను బలహీనపరిచే, నిన్ను అపవిత్రపరిచే ఏ విధమైనటువంటి శోధనలో నీవు పడిపోకూడదని వాక్యం అంటుంది. నీవు తొట్టిల్లకుండా నిన్ను కాపాడేందుకు ఆయన మహిమతో తన రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనల్ని అందరినీ కూడా నిర్దోషులనుగా, ఏ దోషము లేని వారిగా నిలవబెట్టేందుకు అని వాక్యం ఉంటుంది. ఈ లోకంలో బ్రతికినంత కాలము ఏ పాపము మనకు అంటకుండా మనల్ని కాపాడేందుకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో మనల్ని నిర్దోషులనుగా ఆయన ఎదుట నిలవబెట్టేందుకు ప్రభువు సమర్థుడు, శక్తిమంతుడు, ఆయన ఆ విధంగా చేయగలడు, ఆయనకి ఎప్పుడు మహిమ కలుగునగా కానీ వాక్యం అంటుంది. గమనించండి ప్రియమైన దేవుని ప్రియులారా, మన ఆత్మ సంబంధమైన అనుభవంలో, మన వ్యక్తిగతమైనటువంటి ప్రతి అనుభవంలో కూడా మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే మన ఆత్మీయ అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి, మనం ఏ స్థితిలో ఉన్నాం, వాక్యం నిజంగా మన విషయమై కోరినట్టుగా క్రీస్తును ఆశ్రయించింది మొదలుకొని, ప్రభు దగ్గరికి నీవు రాగలిగింది మొదలుకొని, నీ ఆత్మీయ జీవితంలో ఎల్లప్పుడూ ఏ బలహీనత, అపవిత్రత నీకు అంటకుండా నిజంగా నీవు కాపాడుకోగలుగుతున్నావా?
అలా కాపాడగలిగిన సమర్థుడు దేవుడని ఆయన గురించి వాక్యం అంటుంది. మరి కాపాడగలిగినటువంటి ఆయన చేతిలో నీవు అప్పగించుకున్నట్లయితే నీవు కాపాడబడతావు. ఒకవేళ నువ్వు ఏదైనా బలహీనతల్లో ఉంటే కొంతకాలం ఆత్మీయతలో కొనసాగుతూ మరికొంతకాలం పడిపోతూ కొంతకాలం బాగానే ప్రార్థన చేస్తూ ఆ తర్వాత మరికొంతకాలం నీ ఆత్మీయ జీవితాన్ని నీవు నష్టపెట్టుకుంటూ కాస్త లోకంలో, కాస్త భక్తిలో, కాస్త పాపంలో, కాస్త దేవుడితో, కాస్త సాతానుతో, కాస్త దైవత్వంతో నువ్వు కొనసాగుతూ ఉన్నట్లయితే నీవు మాటికి పడిపోతున్నటువంటి బలహీనతలో నీవు ఉన్నావు. ఏదో తెలియని అపవిత్రమైన బలహీనత నిన్ను ఆవరించిందని అర్థం. వాక్యం అంటుంది, నీవు ఆయనకు అప్పగించుకుంటే, ఆయన సన్నిధికి వచ్చింది మొదలుకొని నీ ఆఖరి శ్వాస వరకు ఈ లోకంలో ప్రభువు నిన్ను తొట్టిల్లకుండా ఆయన కాపాడగలడు. కొందరు దేవుని బలాన్ని, దేవుని ఆలోచన, దేవుడు నడిపించే విధానం వీటన్నిటిని విడిచిపెట్టి నేను ఉంటానో ఉండను, నేను నిలబడతానో నిలబడను, నా పరిస్థితి ఏమిటో, నేను ఏమవుతానో, ఇలాగే ఉంటే నేను ఏమైపోతాను అని తన బలాన్ని, తన ఆలోచన, తన బలహీనతలన్నింటినీ తలంచుకొని వాక్యం అన్నప్పుడు నేను నిలబడతాను, బాగానే ఉన్నాను. వాక్యం అన్న తరువాత మరలా ఏదైనా సమస్య శోధన రాగానే మరలా పడిపోయాను. ఇదే తలంపుల మధ్యలో కొందరు జీవితాలు కొనసాగుతూ ఉంటాయి. కారణం ఏమిటి అని చూసినట్లయితే తొట్టిల్లకుండా నేను నిన్ను కాపాడగలను అనేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు మర్చిపోయారు కనుక. ప్రియులారా, వాక్యం అంటుంది దేవుడు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుతాడు. ఆయన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు దేవుని మహిమ ఎదుట నీవు ధైర్యంగా నిలబడగలిగినటువంటి ఒక ఆత్మీయ స్థితిని నీకు ఇస్తాడు. కానీ ఎదుట మనలను ధైర్యముగా నిర్దోషులుగా చేసి తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెట్టేదానికి రక్షకుడు ఆయన మనకు తగినవాడు, శక్తి బలము కలిగిన దేవుడు, ఆయనకు మహిమ కలుగునగా. కానీ వాక్యం చెప్పినట్లుగా నీ ఆత్మీయతలో నీ బలహీనతలను, నీ బలాన్ని తలంచుకుంటూ ఉన్నంత కాలము ఆత్మీయంగా, దైవికంగా నీవు ఏ విధమైనటువంటి అనుభవాలలో నీవు ముందుకు రాలేవు. కొంతకాలం ముందుకు నడిచినట్టుగా అనిపించినా ఆ తర్వాత మరలా పరిస్థితులు, ఏవో తెలియని అనుభవాలు నిన్ను వెనక్కి లాగటం ఖాయం. కనుక నిన్ను బలపరచగలిగిన దేవునికి, కృపగలిగిన దేవుని యొక్క హస్తానికి, నడిపించే ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. ఎప్పుడైతే ఆయనకు అప్పగించుకున్న అనుభవాల మధ్యలో నీవు నడవగలుగుతావో నీ ఆత్మీయ స్థితి, నీ భక్తి సమస్తము కూడా ఏమవుతాయి అని చూసినట్లయితే తొట్టిల్లకుండా నీవు కాపాడబడతావు. దేవునికి స్తోత్రం. తొట్టిల్లకుండా నీవు కాపాడబడతావు. తొట్టిల్లడము అంటే కొంతకాలం భక్తిలో ఉండి ఏ శరీర సంబంధమైన తలంపులు, ఆలోచనలు, కోరికలు, రకరకాలైనటువంటి అనుభవాలు, లోక సంబంధమైన పరిస్థితులు, ఆ మనుషుల సహవాసాలు, సాతాను వేసేటువంటి అపవిత్రమైనటువంటి ఆ ఉచ్చులు, వాటన్నిటిలో చిక్కుబడి మరలా నీవు పొందిన భక్తిని, పరిశుద్ధతను కోల్పోయి మరలా అపవిత్రతలోకి వెళ్ళిపోవటం. అటువంటి అనుభవాల్లోకి నీవు రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు, తొట్టిల్లకుండా నిన్ను కాపుదలలో పెడతాడని చెప్పి దేవుని యొక్క వాక్యం ఉంటుంది. కనుక మనల్ని బలపరిచి నిలబెట్టగలిగిన దేవుణ్ణి చూడాలి గాని మనుషుల్ని చూస్తూ ఉన్నంత కాలం, లేదా నీ భక్తిని, నీ ఆలోచన, నీ బలహీనతలను తలంచుకుంటూ ఉన్నంత కాలము మాటికి నువ్వు పడిపోవటం నిశ్చయం. కనుక నీవు పడిపోకుండా నిలబడి ఉన్నటువంటి ఆ అనుభవాలలోకి నీవు రావాలి అంటే నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని నీవు సరిదిద్దుకొని నూతన పరుచుకున్నటువంటి ఆ అనుభవాలలోకి నీవు రావాలి. ప్రైజ్ ది లార్డ్. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించి చూసినట్లయితే తొట్టిల్లకుండా నీవు కాపాడబడాలి. తొట్టిల్లకుండా నీవు కాపాడబడితే ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించి చూసినట్లయితే ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే లేవియ కాండము 21వ అధ్యాయము 13, ఈ 14 వాక్యాలను గమనించినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు అక్కడ రాసున్నాయి. లేవియ కాండము 21వ అధ్యాయము 13, 14 వాక్యాలు గమనించినట్లయితే అతడు కన్యకను పెళ్లి చేసుకొనవలెను, విధవరాలనైనను, విడనాడబడిన దానినైనను, భ్రష్టురాలనైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెళ్లి చేసుకొనక
తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకునవలెను. దేవునికి స్తోత్రం. గమనించారండి, వాక్యం అంటుంది అతడు కన్యకని పెళ్లి చేసుకోవాలి అంటే తొట్టిల్లని ఆ అనుభవంలో ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి. ఒక యవనస్తునికి పెళ్లి సంబంధం చూస్తున్నారు. ఆ అమ్మాయి ఏ విధంగా ఉంది, పద్ధతి కలిగిందా లేదా, విధేయత కలిగిందా, లేకపోతే తన ప్రవర్తన ఏ విధంగా ఉంది అని విచారించి కదా తెలుసుకుంటారు. కొంతకాలం బ్రతికి ఈ లోకంలో ఎవరు ఎప్పుడు ముగించుకుంటారో, భార్యాభర్తలుగా జత కలిపిన తరువాత ఎవరు ఎప్పుడు ఎవరిని విడిచిపెడతారో తెలియకుండానే జరుగుతున్న ఈ లోకంలో కొంతకాలపు అనుభవానికి అటువంటి అనుభవాలు నీకు అవసరమైనట్లయితే, అన్ని జాగ్రత్తలు అవసరమైతే, మరి పరలోకంలో నిత్యము ఆయనతో కూడా నీవు యుగాయుగాలు ఉండగలగాలన్నప్పుడు దేవుడు నీలో ఎటువంటి క్వాలిటీ ఆలోచించాలి. అందుకని ఆయన అప్పటికప్పుడే అన్ని చెప్పేయకుండా ముందుగా మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏమని అని గమనించినట్లయితే, తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతాడు అంటే నీవు కాపాడగలుగుతున్నావు. తన మహిమ ఎదుట ఆనందముతో దేవుని నిలబెడతాడు. ఆ అనుభవాలు ఇప్పుడే నీకు అనుగ్రహిస్తా ఉన్నాడు. కనుక ప్రేమైన దేవుని ప్రియులారా, నీ వ్యక్తిగత ఆత్మీయ అనుభవాన్ని నీవు దేవునితో ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నీవు ఆయనకు అప్పగించుకుంటావో, నీవు కాపాడబడతావో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని గమనించినట్లయితే, నీవు ఆత్మ సంబంధమైన అనుభవాలలో నీవు కాపాడబడినటువంటి అనుభవాలకి రావాలని దేవుని యొక్క వాక్యం కోరుకుంటూ చాలా తేటగా వివరంగా దేవుని మాటలు చెబుతున్నటువంటి ఆ అనుభవాలు ఏమిటి అని చూస్తే, కన్యకను పెళ్లి చేసుకోవాలను. కన్యకను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకునేటువంటి వాడు విధవరాలనైనను అంటే భర్తను కోల్పోయిన వారు, భర్త చనిపోయిన వారిని విధవరాలని అంటే ఆత్మీయ జీవితంలో నాకంటూ ఒక యజమానుడు ఉన్నాడు, క్రీస్తు రక్తము చేత కడగబడ్డాను, ఆయన నాకు యజమానిగా ఉన్నాడు, నేను ఆయనకి బిడ్డగా ఉన్నాను. ఈ లోకంలో ముగించబడిన తర్వాత లోక కళ్యాణం పరలోకంలో జరగబోతుంది, మధ్యాకాశంలో ఆయనతో కూడా నేను ఉండాలి అనేటువంటి తలంపును చంపుకున్న వాళ్ళు, ఆ దైవిక అనుభవాన్ని, దైవికమైన మనస్సాక్షిని చంపుకున్న వాళ్ళు విధవరాలనైనను తర్వాత విడనాడబడిన దానినైనను అంటే విడిచిపెట్టేశాడు. కొందరు జీవితాల్లో భర్తను విడిచిపెట్టారని చెప్పుకుంటారు కదా, అలాగనే దేవుడు కూడా కొందరు విడిచిపెడుతున్నాడు. అనేకులను ఎవరిని ఎన్నడూ చేయి విడవని దేవుడు కొందరు దేవుని చేతిలో ఉండకుండా లోకాన్ని, పాపాన్ని, అపవిత్రతను ఆశించి దేవుడు చేయి చాపి పట్టుకున్న పదే పదే దేవుని హస్తాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతున్నారు. దేవుడి చేతిలో నుండి దూరం అయిపోతున్నారు, లోకంలో పడిపోతున్నారు. అపవిత్రతను కోరుకొని ఆ అపవిత్రతని ఆశించి దానిలోనే ఉండాలని లోకంలో ఉన్నటువంటి ఆత్మీయత అదే బాగుందనుకొని ఆత్మ సంబంధమైనది అనుకొని దాని విషయమై భ్రమపడి ఆత్మీయత ఏదో కానిది ఏదో గ్రహించే తగినటువంటి దైవికమైన జ్ఞానము అనేది లేకుండా అనేకుల జీవితాలు విడవబడిన దానిగా మారిపోతున్నారు. అంటే చాలా మంది దేవుని చేత విడిచిపెట్టబడతా ఉన్నారు, దేవుని చేత విడిచిపెట్టబడతా ఉన్నారు. కనుక నీ వ్యక్తిగత ఆత్మీయ అనుభవాలలో దేవుడి సన్నిధిని నీవేం చేయాలి అంటే కాపాడబడే అనుభవాన్ని నీవు సంపాదించుకోవాలి. సంఘ సహవాసాన్ని దేవుడు మనకిచ్చాడు, అది దేవుడి కృప. సంఘ సహవాసంలో ఉండకుండా దేవుడు తీసుకొని వచ్చి దేవుని తోటలో నాటిన ఒక మొక్క వలె సంఘ సహవాసంలో స్థిరపరిస్తే అక్కడ ఉండకుండా అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు, అక్కడ సహవాసాన్ని విడిచిపెట్టి బయట రకరకాలుగా కోరుకున్న అనుభవాల్లో తిరిగిపోయి సంపాదించుకునేది ఏమిటి? భ్రష్టత్వం అని వాక్యం పిలుస్తుంది. కనుక అతడు విధవరాలనైనను తర్వాత విడనాడబడిన దానిని అయినను భ్రష్టురాలనైనను జారస్త్రీనైనను పెళ్లి చేసుకోకూడదు. భ్రష్టురాలని ఎక్కడ లేని అపవిత్రత అంతా కొందరు జీవితాల్లోనే ఉంటుంది. భ్రష్టురాలను వాక్యం పిలుస్తుంది. తర్వాత మనం దేవుని మాటను గమనించి చూసినట్లయితే జారస్త్రీ వాక్యం అంటుంది భార్య భర్తకు, భర్త భార్యకు లోబడి విధేయత కలిగి ప్రేమించి బ్రతకమని. కానీ కట్టబడినటువంటి బంధముతో కాకుండా అపవిత్రమైనటువంటి బంధాలన్నీ, అపవిత్రతను, లోకంలో ఉండేటువంటి రకరకాల వాటిని కోరుకునే అనుభవాల్లో ఉండే వాటిని, ఆ అనుభవాల్లో ఉన్న వాళ్ళని పిలుస్తుంది జారత్వము అని. అటువంటి వారిని పెళ్లి చేసుకున్నాక ఏం చేయాలి అని గమనించి చూసినట్లయితే తన ప్రజలలోని కన్యకనే పెళ్లి చేసుకోవలెను.
అతడు ఎవరిని పెళ్లి చేసుకోవాలి? తన ప్రజలలోని కన్యకను మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఎవరు తన ప్రజలు? ఎవరు తన జనము? ఆయన ప్రతి మనుషుని కొరకు యేసు ప్రభు రక్తాన్ని కార్చాడు. ప్రతి మనుష్య రక్షణ కొరకు, అపవిత్రతలో నుంచి విడిపించే దాని కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు, అవమానపరచబడ్డాడు. అమూల్యమైన విలువైన తన రక్తపు బొట్టు ఆఖరి వరకు ఆయన కార్చి మనిషి జీవితాన్ని నూతన పరిచి మనిషికి ప్రేమను, సమాధానాన్ని, పవిత్రతను అనుగ్రహించి తనతో కూడా ఉండనమని, తన సహవాసంలో తనతో అంటుకట్టబడిన అనుభవాల మధ్యలో నడవాలని కోరుకొని దేవుడు ప్రతి ఒక్కరి కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఎవరైతే క్రీస్తు రక్తముతో కడగబడతారో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయనతో కూడా జీవించేటువంటి ఆ అనుభవాన్ని కలిగి ఉంటారో, ఎవరి జీవితాల్లో అయితే దేవుని యొక్క సహవాసాన్ని కోరే ఆ అనుభవాలు కలిగి ఉన్నారో వారందరూ కూడా ఆయన జనమే. ఆయన రక్తంతో కడగబడిన వాళ్ళందరూ దేవుని ప్రజలు. ఆయన యందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని ప్రజలే. వాక్యం అంటుంది, ఆయన తన ప్రజలలో నుండే కన్యకని పెళ్లి చేసుకోవాలట. అంటే నీవు దేవుని జన్మగా పిలువబడుతూ, దేవుని సొత్తుగా ముద్ర వేయబడి, దేవుని రక్తము చేత కడగబడిన అనుభవాలలో నీ ఉంటూ వాటి వల్ల కలిగిన పవిత్రతను కాపాడుకుంటూ దేవుని జన్మగా ఈ లోకంలో నీవు బ్రతికినప్పుడే ప్రభు తన మహిమతో ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడలో నిన్ను తన ఎదుట నిలబెట్టగలిగినటువంటి ఒక అనుభవానికి నీవు రాగలుగుతావు. ఏముందిలే, అప్పుడు చూసుకుందాం. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు చూద్దాం. దేవుడు కనికరం కలిగిన వాడు కదా, అప్పుడు చూద్దాం. దేవుడు కనికరం కలిగిన వాడు. ఆయన రాకడ సమీపించి ఆయన ప్రత్యక్షమయ్యే ఆ ముందు క్షణం వరకు కూడా ఆయన మహా కనికరం కలిగిన వాడు. ఆయన రాకడ సమీపించి ఆయన ప్రత్యక్షమైనప్పుడు కనికరముతో కాకుండా ఆయన నీతిగల న్యాయపు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. అప్పుడు లోకంలో ఉండేటువంటి అనుభవాలు ఉన్నట్టుగా ఆయన దగ్గర ఉండవు. అన్యాయాన్ని న్యాయముగా తీర్చేవాడు కాడు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు. ఆయన ఎవరో నీతి కలిగిన న్యాయాధిపతిగా ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఆ ప్రత్యక్షం అవ్వక మునిపే, దానికి ముందుగానే నీవు ప్రభుకు అప్పగించుకొని ఆయన జనముగా నీవు మారి ఆయన సొత్తుగా నీవు ముద్ర వేయబడుతూ ఆయనతో జీవించబడిన అనుభవాలు, ఆయనతో కలిసి కొనసాగే ఆ అనుభవాన్ని నీవు సంపాదించుకున్నట్లయితే నిశ్చయంగా నీవే ఆయన జన్మగా పిలువబడతావని దేవుని యొక్క వాక్యము చాలా తేటగా వివరంగా బయలుపరుస్తా ఉంది. కనుక వాక్యము చెప్పినట్లుగా మనం దేవుడి మాటను గమనించి చూసినట్లయితే అతడు కన్యకను పెళ్లి చేసుకోవాలి. అపవిత్రతలో ఉన్నటువంటి వ్యక్తిని గాని, భ్రష్టత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని గాని, భర్త విడనాడబడిన దాన్ని గాని, జానత్వంలో ఉన్నటువంటి దాన్ని గాని, అంటే దేవుడికి దూరం అయిపోయి దేవుడి బడి దేవుడి సహవాసాన్ని వదులుకొని సంఘ సహవాసంలో ఉండకుండా తనకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా లోకపు యొక్క అనుభవాలు అనుభవించేటి వ్యక్తిని దేవుడు కోరుకోడు. ఇలాంటి వ్యక్తులు పెండ్లి కుమార్తె స్థానంలో ఉండరు అని దాని అర్థం. కనుక ఈరోజు నీ స్థానం ఎక్కడ, నీ స్థితి ఎక్కడ, నువ్వు ఏ విధమైన అనుభవాల మధ్యలో ఉన్నావు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు? అందువల్ల నిన్ను నీవు ఒకసారి నీ ఆత్మీయతను పరీక్షించుకొని ప్రభు ప్రత్యక్షమైతే నేను ఎక్కడ నిలబడగలను, ఆయన ఎదుట నిలబడగలిగిన స్థితి నాకుందా, ఆయన ఎదుట నిలబడగలిగినటువంటి ఆత్మీయత భక్తి నేను సంపాదించుకున్నానా, లేకపోతే నా పరిస్థితి ఏమిటి, నేను ఎక్కడున్నాను, నా అనుభవాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి సంగతిని ఒక వ్యక్తిగతంగా నీవు ఆలోచన చేసుకొని పరిశీలించుకున్నట్టయితే నీ ఆత్మ మనస్సాక్షి అనేది, నీ అంతరంగం అనేది నీకు తేటగా సాక్ష్యం ఇవ్వగలుగుతుంది. ఒక విషయాన్ని గమనించి చూసినట్లయితే యెషయా గ్రంథము 29వ అధ్యాయము 15వ వాక్యం, యెషయా 29:15 రాసినటువంటి మాట ఏమిటంటే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయజూచు వారికి శ్రమ. తమ ఆలోచనలు దేవుడికి కనబడకుండా, ఆయనకు వినపడకుండా లోపల మరుగు చేసినట్టుగా కొందరు ఉంటారట. దానివల్ల వారికి శ్రమ తప్ప కలిగిన మేలేమీ లేదని వాక్యం అంటుంది. లోపల మరుగు చేయ చూచు వారికి శ్రమ. మమ్మల్ని ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించే వారికి శ్రమ. చూసారా, మమ్మల్ని ఎవరు చూస్తున్నారండి, మా క్రియలు ఎవరికి తెలుసు, నేను ఎవరికి కనబడలేదు, మమ్మల్ని ఎవరు చూడట్లేదు, నేను అందరికీ మరుగై ఉన్నా,
అని అనుకొని చీకటిలో తమ క్రియలు చేయజూచు వారికి శ్రమ. దేవుడికి తమను తాము మరుగుపరుచుకునే వాళ్ళకి శ్రమ. నేను ఎవరు చూడట్లేదు, నేను బాగానే ఉన్నాను, నాకు నచ్చినట్టుగా నేను ఎంజాయ్ చేయొచ్చు, ప్రభు దగ్గర కంటారా చూద్దాం, అప్పట్లో వచ్చే అవసరమై మరలా అవసరమైతే వస్తా. కొందరికి సంఘము సహవాసము దేవుడు అంటే వారి జీవితాల్లో అవసరానికి వాడుకొని ఆ తర్వాత విసిరి పారవేసేటువంటి ఒక యూజ్ అండ్ త్రో డిస్పోజల్ లాంటిది సంఘము సేవకుడు అంటే. అవసరమైందా ప్రార్థన కావాలి పరిగెత్తుకొని వస్తారు, ఆ తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత మరలా కంటి కనపడరు, దేవుడు అనేటువంటి పదాన్ని పూర్తిగా మర్చిపోతారు. ఎందరినో చూశాను నేను, అవసరాలలో ఆపదల్లో పరిగెత్తుకొని వస్తారు. ఈ గండం గట్టెక్కితే నమ్మకంగా ఉంటానయ్యా, సాక్షిగా బ్రతుకుతానయ్యా, ఆయన్ని వదిలిపెట్టానయ్యా అని బతిమాలి కన్నీళ్లు పెట్టి బాధపడతారు. అయ్యో అని భారం కలిగి ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసిన తర్వాత ఆ సమస్య తీరిపోయిందా మరలా కంటికి కూడా కనపడరు. ఫోన్కి అందరూ అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఎందుకు? తమ్ము తాము మరుగు చేయ జూచుకునే వారికే శ్రమ గడిచిపోయింది, బాగానే ఉంది, దీనికి మించింది వెనకాల పరిగెత్తుకొని వస్తుందన్న సంగతి చాలా మంది మర్చిపోతున్నారు. ప్రియులారా, నీవే స్థితిలో ఉన్నారు? మీరు ఏ అనుభవాల మధ్యలో ఉన్నారు? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? దేవుడితో ఉండేటువంటి అనుభవాన్ని, దైవికమైన అనుభవాలను కలిగి ఉన్న వారి వలనే ఉన్నారా? లేకపోతే మీరు మీ ఆత్మీయతను, భక్తిని పక్కన పెట్టి మీరు కోరుకున్నట్లుగా నడిచి మీరు మరుగు చేయ చూసుకునేటువంటి ఆ గుంపులో ఉన్నారా? ఒకవేళ ఏ బలహీనతలో నీవు ఉన్నా, తెలిసి ఉన్నా తెలియక ఉన్నా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు నీ విలువ ఏమిటి అంటే పవిత్రురాలైన కన్యకనగా ఆయన నిన్ను కాపాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. సామాన్యమైన వ్యక్తిగా కాదు, విడనాడబడిన దానిగా, జాగ్రత్తం కలిగిన దానిగా, అంటే ఒక యజమాని కాపుదలలో లేకుండా నీ పరిస్థితి ఏమిటి అని నిన్ను లెక్క అడిగేవారు లేకుండా నీ ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితాన్ని కొనసాగించే వారి వలె ప్రభు నిన్ను విడిచిపెట్టినట్టు స్వేచ్ఛకు విడిచిపెట్టిన అనుభవాలు అని లేడు. ఏమంటున్నాడు? కాపుదలలో ఉండ, తొట్టిల్లకుండా నీవు కాపాడబడాలి. ఆయన మహిమతో వచ్చినప్పుడు ఆ మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషముగా మనము దేవుని ఎదుట నిలబడగలగాలి. ఆ అనుభవం నిజంగా నీవు సంపాదించుకున్నావా? ఆ భక్తిని, ఆ ఆత్మీయతను నేను పొందాలి అనే ఆశ ఎప్పుడైనా నీకు కలిగిందా? కలిగితే దానికి సంబంధించిన క్రియలు కొనసాగించే అనుభవాలను ఎప్పుడైనా నువ్వు ప్రయత్నించావా? ప్రియులారా, ఇకనైనా నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితాన్ని, నీ విలువైనటువంటి ఆత్మ సంబంధమైన అనుభవాలను నీవు కాపాడుకుంటూ దేవుడి సన్నిధిలో ఓ ఉన్నతమైనటువంటి ఆత్మీయత, దైవికమైనటువంటి మనసు, స్వభావాలు కలిగిన వ్యక్తిగా నీవు ఏం చేయాలి అంటే కాపాడుకోవటం అనేది నీకు చాలా అవసరమైనటువంటి విషయం. అందుకని దైవజనుడు సంఘానికి రాస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అనుభవం ఏమిటి అని చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 2-3 వాక్యాలని మనం ఇక్కడ గమనించి చూసినట్లయితే ఈ మాటల్లో ఆయన ఏం రాస్తున్నాడు అంటే, దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను అంటున్నాడు. దైవజనుడు సంఘానికి రాస్తున్న తన పత్రికలో చెప్తున్న మాట, దేవాసక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్పి ఆయన అంటున్నాడు. ఏమని అని చూసినట్లయితే, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు ప్రదానము చేయవలనని మిమ్మల్ని సమర్పించాను. దేవునికి స్తోత్రం. పవిత్రురాలైన కన్యకనగా లేవియకాండంలో అంటున్నాడు వాక్యము, అతడు కన్యకని పెళ్లి చేసుకోవలను. కనుక సంఘానికి దైవజనుడు రాస్తున్నాడు, నీవు పవిత్రురాలైన కన్యకనగా, పవిత్రురాలైన కన్యకనగా నీవు ఏం చేయాలి అంటే, పవిత్రురాలైన కన్యక ఒక్కడే పురుషునికి నీవు ప్రదానము చేయబడాలి. ఇంగ్లీష్ వర్షన్ లో చూస్తే 1 husband అని రాసు. తెలుగులో ఒక్కడే పురుషుడు, ఒకడే భర్తకి నీవు ప్రదానం చేయబడాలి, ఒకడే భర్తకి నీవు అప్పగింపబడాలి. ఒకరితో జీవితాన్ని పంచుకునే అనుభవాన్ని దేవుడి చేత నిర్ణయించబడిన తర్వాత వేరొకరితో రకరకాలైనటువంటి అనుభవాలు, సహవాసాలు కలిగి ఉండటం అనేది అది దైవికమైనది కాదు. ఏ విషయంలో కూడా అది సరి అయినది కాదని దేవుని యొక్క మాటలు అన్ని విధాలుగా, అన్ని రకాలుగా మనకు తేటనైనటువంటి విషయమే. కనుక
పవిత్రురాలైన కన్యకనగా నీవు కాపాడుకోవాలి. అప్పుడు ఒక్కడే పురుషునికి, ఒక్కడే భర్తకు నిన్ను ప్రదానము చేయవలనని నేను సమర్పించాను అని సంఘానికి రాస్తున్నాడు. దేవునికి ఉన్న ప్రతి ఆలోచన కాపరికి బయలుపరుస్తాడు. సేవకుడికి బయలుపరిచినప్పుడు సేవకుడు తన ఆలోచన, దేవుని ఆలోచన తాను కలిగి ఏం చేస్తాడు అంటే, దేవుని ఆలోచన, దేవుని చిత్త ప్రకారము సంఘాన్ని నడిపించే అనుభవాలన్నీ కూడా మందలో ఏ గొర్రెకు ఏ మేత కావాలి, ఏ గొర్రెకు ఏది అవసరం, ఏది బాగలేదు, ఏది అనారోగ్యంగా ఉంది, ఏది కుంటుతుంది, ఏది తుమ్ముతుంది అని కాపరి గ్రహించినప్పుడు కాపరికి తన అనుభవాన్ని బట్టి దేనికి ఏది ఇచ్చి సరిచేయాలో దాన్ని ఆ విధంగా సరి చేస్తాడు. సంఘము కూడా అంతే. కానీ నడిపించే అనుభవము, విధానము, గ్రహింపు అనేటువంటిది సరైన రీతిలో ఒక అవగాహన లేక ప్రజలు ఏమైపోతున్నారు అంటే, ఇటు దేవుడితో సహవాసంలో ఉంటూ సేవకుని మనసును, కాపరి మనసును ఎరగక రకరకాలుగా వాళ్ళు కోరుకున్నట్లుగా ఏమయ్యారు అంటే తొలగి నానా విధాలుగా చెదిరిపోతున్నట్టుగా అనేకుల జీవితాలను మనం చూస్తున్నాం. కానీ వాక్యం ఉంటుంది, పవిత్రురాలైన కన్యకనగా నీవు తొట్టిల్లకుండా, ఎక్కడ అపవిత్రపరచబడిన కన్యకనగా నీవు కాపాడబడుకుంటూ ఉండాలి. అలా కాపాడబడుతూ ఉండాలని చెప్పి ఒక్కడే పురుషునికి నిన్ను ప్రదానము చేశాను, ప్రదానము చేసి తిని. చూసారా, ఒక వ్యక్తికి, ఒక యవనస్తునికి ఒక అమ్మాయిని ఇచ్చి మాట తీసుకున్నాక ఒక 6 నెలల తర్వాత పెళ్లి అప్పుడు చేద్దామని పెద్దలు నిర్ణయించారనుకోండి. ఒక 6 నెలలు మధ్యలో గ్యాప్ తీసుకుందాము, మా అబ్బాయికి మీ అమ్మాయిని, మీ అబ్బాయికి మా అమ్మాయిని ఒప్పందం చేసుకున్న తర్వాత ఒక 6 నెలల మధ్యలో గ్యాప్ ఉంది. ఈ 6 నెలల మధ్యలో ఈ అమ్మాయి ఎవరితోనో మాట్లాడుతుంది అనుకోండి, వేరే వాళ్ళతో సావాసం పెట్టుకొని వాళ్ళతో పరిచయం ఉంది, వీళ్ళతో పరిచయం ఉందన్న సంగతి ఈ అబ్బాయికి, తల్లిదండ్రులకి, పెద్దవాళ్ళకి తెలిసిందనుకోండి. వాళ్ళు ఏమంటారు? ఒప్పుకుంటారా? అంగీకరిస్తారా? అది ఎవరి పట్లనైనా అంతే, ఇటు గాని అటు గాని ఎవరి విషయంలోనైనా ఒకరి విషయమై ఇలాంటి మాట బయటకు వస్తే రెండవ వాళ్ళు జాగ్రత్త పడతారు, ఇష్టపడరు, కాదు కూడదని ఖచ్చితంగా తేల్చి చెప్పేస్తారు. అలాగే పవిత్రురాలైన కన్యకనగా నీవు కాపాడబడాలనేటువంటి ఉద్దేశముతో దేవుడికి ఆయన నిన్ను ప్రదానము చేశాడు అని కాపరి సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు దేవుని యందు విశ్వాసం ఉంచితే, క్రీస్తు రక్తము చేత నీవు కడగబడితే, ప్రతి పాపము నుంచి నేను విడుదల పొందాను, నేను ఇప్పుడు ఏ పాపము లేకుండా దైవికమైన సహవాసంలో దేవుణ్ణి వెంబడిస్తున్న అనుభవాలలో నేను ఉన్నాను అనేటువంటి ఒక అవగాహన నీవు కలిగి ఉంటే నీవు ప్రదానం చేయబడ్డ వ్యక్తి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విన్నటువంటి రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే, ఒకడే పురుషునికి ప్రదానం చేయవలనని, ఒకడే పురుషునికి సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేశాను అని చెప్పి దేవుని యొక్క వాక్యము తేటగా చెబుతుంది. గనుక మన ఆత్మ సంబంధమైన అనుభవాల మధ్యలో ఒకడే పురుషుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తునకు దేవుని బిడ్డలుగా ఆయన ఏం చేశాడు అంటే మనల్ని ప్రదానము చేశాడని దేవుని యొక్క వాక్యము చాలా తేటగా చెబుతుంది. గనుక మన వ్యక్తిగత ఆత్మ సంబంధమైన అనుభవంలో దైవజనుడు మనం అనుభవాన్ని మనకు నేర్పుతున్నటువంటి విధానం ఏమిటి అని చూసినట్లయితే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యంలో దైవజనుడు సంఘానికి రాస్తున్నాడు, ప్రతి మనుష్యుని క్రీస్తు యేసునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతోనూ, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటనిస్తూ ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. చూసారా, ప్రతి మనుష్యుని క్రీస్తు యేసునందు
సంపూర్ణునిగా చేయాలి. ప్రతి మనుష్యుని క్రీస్తు యేసునందు ఏ లోపం లేని వానిగా సంపూర్ణునిగా చేయాలి. ఏ విషయంలో సంపూర్ణునిగా అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినట్లయితే క్రీస్తు కలిగిన సమానమైన సంపూర్ణత అని వాక్యం అంటుంది. ప్రతి ఒక్కరిని కూడా క్రీస్తు యేసునందు క్రీస్తు కలిగినటువంటి సమానమైన సంపూర్ణత కలవారు మగ వరకు అని లేఖనం చెప్పినట్లుగా క్రీస్తు వలె సంపూర్ణంగా చేయాలని చెప్పి దేవుని యొక్క వాక్యము మనకు తేటగా బోధిస్తుంది. సంపూర్ణంగా చేసి ఏం చేయాలి? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనలను నిలవబెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట మనలను నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానముతో, అన్ని రకాలైనటువంటి జ్ఞానముతో ఆయన ఏం చేస్తున్నాడు అంటే ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచో, ప్రతి మనుషునికి బోధించచో ఆయనను క్రీస్తు యేసును ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గనుక మన ఆత్మ సంబంధమైన అనుభవాలలో, మన వ్యక్తిగత విషయాలలో ఎవరికి సమర్పింపబడ్డాం? నీవు దేవుడికి సమర్పింపబడి దేవుని సన్నిధిలో నీవు నమ్మకంగా కొనసాగుతున్నావా? దేవుడి సన్నిధిలో ఉన్నట్టుగానే ఉండి మనుషులకు సమర్పించబడ్డావా? లోకాశలకు సమర్పించబడ్డావా? ఏ విధమైనటువంటి అపవిత్రతకు నీవు సమర్పించబడ్డావో ఒక్కసారి నీ వ్యక్తిగత జీవితాన్ని ఆలోచన చేసుకొని పరిశీలించుకొని నీవు సరిదిద్దుకొని నూతనపరుచుకునే అనుభవాలే నిశ్చయంగా నీలో ఉండి ఉన్నట్లయితే నిశ్చయంగా ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీవెప్పుడు మనసులో ఉంచుకోవాల్సిన మాట ఏమిటంటే, నేను పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషుడు, ఒక్కడే భర్త అయిన యేసు క్రీస్తుకు నేను ప్రదానము చేయబడ్డాను. స్తోత్రం. ప్రదానం చేయబడిన తర్వాత ఇక ఆయన ఎప్పుడొచ్చినా ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి, ఆశ కలిగి ఎదురు చూడాలి, దైవికమైన మనసుతో ఎదురు చూడాలి. లోకాశలు లాగుతున్నాయి, అపవిత్రతలు లాగుతున్నాయి, వీటిలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మనసు నిలకడగా ఉండట్లేదు, నెమ్మదిగా లేదు. ఈ అపవిత్రతలోకి వెళ్ళే ఆ అనుభవాలు, మనుషులను ఇతరులను లాగేటువంటి పరిస్థితులు ఏవి ఎదురైనా వాటన్నిటిలో నీ అపవిత్రతమైనటువంటి అనుభవానికి, అపవిత్రతకు ఎక్కడ చోటు ఇవ్వకుండా నేను ఎప్పుడైతే కాపాడుకునే అనుభవాన్ని కలిగి ఉంటావో నిశ్చయంగా దేవుని ద్వారా నీవు కాపాడబడతావని దేవుని యొక్క వాక్యము తేటగా చెబుతుంది. కనుక ప్రియమైన దేవుని ప్రియులారా, వాక్యం ఉంటుంది, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేందుకు, తన మహిమ ఎదుట రాకడలో ఆయన ఎదుట ఆనందముతో మిమ్మలను నిలవబెట్టేందుకు ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయనకి నీవు అప్పగించుకున్నట్లయితే నిశ్చయంగా నీవు జ్ఞాపకం చేసుకోబడతావు, కాపాడబడతావు. మహిమ కలిగిన ఆయన రాకడ కొరకు నీవు సిద్ధపరచబడి ఒకడే పురుషుడు, వన్ హస్బెండ్, ఒక భర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట ప్రదానం చేయబడ్డావు కదా, ఆయన రక్తంతో కడగబడి ప్రదానం చేయబడ్డావు కదా, ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రదానం చేయబడ్డావు కదా, సంఘ సహవాసంలో స్థిరపరచబడి ఈ అనుభవాలన్నీ పోగొట్టుకోకుండా కాపాడుకుంటే, పోగొట్టుకోవటమే తొట్టిల్లినట్లయితే ఆయన అపవిత్రురాలని, భ్రష్టురాలని, జారత్వం కలిగిన దాన్ని, విడనాడబడిన దాన్ని విధవరాలను చేసుకోడు. తనతో ప్రదానం చేయబడిన అతన్ని మాత్రమే, వారిని మాత్రమే ఆయన చేసుకుంటాడు. గనుక తన జనులలో పెండ్లి కుమార్తెను ఆయన ఏర్పరచుకుంటాడు. గనక తన జనముగా నీవు బ్రతుకున్నట్లుగా ఈ లోక సంబంధమైన ప్రతి అపవిత్రతలన్నిటినీ విడిచిపెట్టి నీవు ప్రదానం చేయబడిన సంగతిని మనస్సును ఉంచి ప్రభుకు అప్పగించుకొని కాపాడేందుకు శక్తిమంతుడైన దేవునికి నేను అప్పగించుకున్నట్లయితే నిశ్చయంగా నీవు కాపాడబడతావు. దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూయండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిశ్చయంగా ఈ పూట మీరు మమ్మల్ని ప్రేమించిన దేవునిగా ఉండి మాతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట కొరకు స్తోత్రం. ప్రతి వారిని కృపల భద్రపరచమని దయగల కృపగల మీ హస్తాలకు సమర్పించుకుంటూ ఈ మాటలు ప్రతి అంతరంగంలో నాటబడి వర్ధిల్లినట్లుగా సహాయం దయచేయమని, ప్రత్యక్షమైనప్పుడు మీ ఎదుట తొట్టిల్లకుండా అంతవరకు కాపాడబడి నిర్దోషులముగా మీ ఎదుట నిలవబడేదానికి ప్రతి వారికి సమృద్ధైన కృపనిచ్చి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలండి. ప్రభు కృప మీకు తోడై ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.